నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిని, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తుంది. మరి కేవలం ఏడాదిన్నరలోనే భోగాపురం విమానాశ్రయం నిర్మాణం కూడా పూర్తి చేశారు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఎందుకు ఆపేశారు? అసలు ఆపేయాల్సిన పని ఏంటి? దాన్ని ముందుకు ఎందుకు తీసుకెళ్లట్లేదు? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు ఎప్పుడు చూసినా కూడా పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నాం, అమరావతిని శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నాం అని చెప్తూ ఉన్నారే. మరి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఎందుకు ఆపేశారు? ఎందుకు ముందుకు తీసుకెళ్లట్లేదు? ఈవెన్ వైసీపీ నేతలందరూ కూడా ఇదే అడుగుతున్నారు. మరి ప్రజా శ్రేయస్సు కోరే మీరు ఎందుకని ఆపేసినట్టు? ఎవరు ఆపారు? మరి వీళ్ళు చెప్తున్నారు కండి, వైసీపీ కీలక నేతలందరూ బయటకు వచ్చి బుర్ర లేని వాళ్ళు 100 చెప్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి కనీసం పర్మిషన్లు తీసుకోకుండా స్టార్ట్ చేసింది ఎవరు? ఆనాడు ఎన్జీటీలో కేసులు వేస్తే కనీసం వాదనలు వినిపించలేనిది ఎవరు? మీరు కాదా? 2020 నుంచి 21 మధ్యలో అనేక వాదనలు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది, అదేవిధంగా ట్రిబ్యునల్స్ లెటర్లు రాసాయి, కనీసం మాట్లాడింది మీరు కాదా? ఆ రోజు అనుమతులు లేకపోతే కనీసం పోరాడలేకపోయింది మీరు కాదా? ఈరోజు మా పైన ఎందుకు బుర్ర జల్లుతారు? సూటిగా అడుగుతూ ఉన్నాం. 5 ఏళ్ళు మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి. నిజంగా రాయలసీమ ప్రజలపైన అంత ప్రేమనుంటే ఆ రోజు ఎన్జీటీలో ఎందుకు వాదనలు వినిపించలేకపోయాడు? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎన్జీటీలో వాదనలు వినిపించేదానికి చేత కాదు, కానీ ఈరోజు మీరు వచ్చి రాజకీయ అవసరాల కోసం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మాట్లాడుతూ ఉన్నాం. రాయలసీమ ఇరిగేషన్కి మీరేం చేశారా అంటే చేసింది శూన్యం వాళ్ళ బ్రతుకు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమ ఇరిగేషన్ గురించి. ఒక్క పర్మిషన్ కూడా అప్లై చేయకుండా వీళ్ళు వచ్చి రాయలసీమకు మంచి చేశారంటే మీరు ఎలా నమ్ముతారండి? వాళ్ళకి బుర్ర లేదు, వాళ్ళ క్రెడిట్ చోరీల కోసమే ఉంటారు వైసీపీ వాళ్ళు. వాళ్ళ చరిత్రలు మీకు అందరికీ తెలుసు. నేను ఒకటి క్లారిటీగా చెప్పదలుచుకున్నాం. కేఆర్ఎంబి అనుమతి లేదు అని చెప్పి పంపించారు. దానిపైన మీరు ఎందుకు మాట్లాడాల? కేంద్రం అనుమతి లేదు అనేది. దాని తర్వాత ఎందుకు మాట్లాడాలి? గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేదు అని చెప్పింది. కనీసం నాడు వీళ్ళెవరికి కనీసం కౌంటర్లు కూడా మీరు పెట్టలేదు. దీన్ని పైన రాయలసీమ లిఫ్ట్ని ఆపేసింది ఎవరో తెలుసా? జగనే ఆపేశాడు. అనుమతులు లేకుండా అడ్డగోలగా చేసి రాయలసీమని ముంచేశాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. వీటన్నిటికీ సమాధానం చెప్పు. కేఆర్ఎంబీలో అనుమతి లేదు, దానిపైన అనుమతి ఎందుకు తీసుకోకుండా స్టార్ట్ చేసావు? నీకు నిజంగా రాయలసీమ పైన ప్రేమ ఉంటే కేంద్రం అనుమతి లేదు దీనిపైన పూర్తిగా ఇవ్వనంటే నువ్వు ఎందుకు ఇవ్వలేదు? దీనికి సమాధానం గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ నువ్వేదికి ఇచ్చి ఆపేయండి అని చెప్తే నువ్వు ఆ తర్వాత దానిపైన ఎందుకు పోరాడలేదు? సూటిగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, సమాధానం చెప్పమనండి. ఈరోజు వచ్చే వైసీపీ లీడర్లు, రాజకీయ నిరుద్యోగులను అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీకు రాయలసీమ పైన ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది కదా. రాయలసీమ లిఫ్ట్ని ఆపేసింది జగన్మోహన్ రెడ్డి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రాయలసీమ పైన ప్రేమ ఉంటే మీరు రాజీనామాలు చేసేయండి. ముందు వైసీపీ పార్టీకి రాజీనామాలు చేసి జగన్మోహన్ రెడ్డి మొహం పైన కొట్టి నువ్వు 5 ఏళ్ళు దగా చేసావు, ఈరోజు మమ్మల్ని వెళ్ళి మాట్లాడమంటున్నావు అని చెప్పి మీరు అడగాలి. అడగకుండా అట్లే వచ్చి చెప్తే జనాలు మిమ్మల్ని వదలరు. గుర్తుపెట్టుకోనండి. ఇంకొకటి, ఈ రాయలసీమ లిఫ్ట్ని ఆపేసింది జగనే. సరే, రాయలసీమ లిఫ్ట్ కాకుండా నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఏం చేసావు? రాయలసీమకు చెప్పు. సూటిగా అడుగుతున్న ఒక రాయలసీమ వాసిగా నిన్ను సూటిగా అడుగుతూ ఉన్నా, సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా రాయలసీమకు చేసిందేంటి? మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఉంటే దాన్ని ఇంకా డెవలప్ చేయకుండా ఎందుకు ఆపేశావు? అంతెందుకు, రాయలసీమలో 52 నియోజకవర్గంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, అవుట్కి సంబంధించి కరెంటు బిల్లులు 5 ఏళ్ళు నువ్వు ఎందుకు కట్టలేదు? దీనికి సమాధానం చెప్పు. అంతెందుకు, నువ్వు ఆంధ్రీని ఒక సెట్టింగ్ వేశాడు కుప్పంలో, తెల్లారితో సెట్టింగ్ వేశాడు, ఈవినింగ్కి సెట్టింగ్ ఎత్తేసాడు. అది మీ బ్రతుకు ఇరిగేషన్ పైన రాయలసీమలో. ఈరోజు తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉందండి. తెలుగుదేశం పార్టీ నేటి నుంచి కాదు, నాడు ఎన్టీ రామారావు గారి నుంచి తెలుగు గంగ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రి నీవా కావచ్చు, గాలేరు నగిరి కావచ్చు, బ్రహ్మం సాగర్ కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ రూపకల్పన చేసి పూర్తి చేసింది. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క చిత్తశుద్ధి. మీరు ఇంకొకటి, కర్నూలు మాల్యాల దగ్గర నుంచి మొదలు పెడితే చిట్ట చివరి నియోజకవర్గం కుప్పం వరకు దాదాపుగా 790కు పైగా కిలోమీటర్లలో నీరును పారిచ్చి దాదాపుగా 19 నియోజకవర్గాల్లో రైతులు బాగుపడే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. నాడు కియాకి నీళ్ళు అవసరమైతే యుద్ధ ప్రాతిపాదికన మొదలుపెట్టి 16-17 నెలలు పూర్తి చేసి నీళ్ళు ఇచ్చి కియా ఫ్యాక్టరీని తీసుకొని వచ్చి ఈరోజు అనంతపురంలో కార్లు పరిగెత్తే విధంగా చేశాం. అది మా చిత్తశుద్ధి. ప్రతి ఒక్కటి చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇరిగేషన్ పైన ఏదన్నా చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీకి ఉంది. మీకు చెప్తాను, 2014 సార్వత్రిక ఎన్నికల్లో నాడు రాయలసీమలో ఉమ్మడి 4 జిల్లాల్లో 3 జిల్లాల వైసీపీకి మెజారిటీ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒక అనంతపురం జిల్లాలో తప్ప ఇంకే జిల్లాల మీద. కానీ ఆనాడు ఏం చేశాను తెలుసా? 12,000 కోట్లు ఇరిగేషన్ కేటాయించి ఇరిగేషన్ ప్రాజెక్టులు పరుగులు పెట్టించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. నీకు 49 సీట్లు ఇచ్చారు కదా 52లో. ఏం కేవలం 2,000 కోట్లు ఎందుకు కేటాయించావు? ఏం 2,000 కోట్ల పనులు మిగతా అంతా ఏం చేసావు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి
ఒక జిల్లాలో మెజారిటీ ఉన్న అంత కేటాయిస్తే 4 జిల్లాల మెజారిటీ ఉన్న నువ్వు దానికి 4 ఇంతలు కేటాయించాలి కదా, ఎందుకు కేటాయించలేకపోయావు అని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈ రోజు కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, 2024 నుంచి ఈ రోజు 2025-26 జనవరి వరకు దాదాపు 8,000 కోట్ల పైన కేటాయించాం. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కేటాయించింది దానికి 3 ఇంతలు ఎక్కువ కేటాయించాం. అది మా చిత్తశుద్ధి. 3 ఇంతలు 4 ఇంతలు ఎక్కువ అది మా చిత్తశుద్ధి. ఈ విధంగా ఇరిగేషన్కి చేసాం. ఈయన ఏమన్నా ఈ రోజు వచ్చి రాయలసీమ గురించి ఎవరెవరో వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు రాజకీయ అవసరాల కోసం ఈ రాజకీయ నిరుద్యోగులు వాళ్ళని సూటిగా అడుగుతున్నా, రాయలసీమలో మీరు ఏ ఇరిగేషన్ ప్రాజెక్టుకి శ్రీకారం ఆనాడు జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఈరోజు చెప్తున్నామండి క్లారిటీగా, కేసీ కెనాల్ ప్రాజెక్టుకి రూపకల్పన చేసి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. కర్నూలులో హాంద్రిని కావచ్చు, అదేవిధంగా చిత్తూరు జిల్లా నీవాని రెండింటిని కలిపి కాలువ హాంద్రి నీవా ప్రాజెక్టు రూపకల్పన చేసింది మేము. అదేవిధంగా గండికోట జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నీరు తీసుకొని వచ్చేలా గాలేరు నగరి ప్రాజెక్టుకి ఆనాడు 1959లోనే శంకుస్థాపన చేసింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా 2014-19 12,411 కోట్లు కేటాయించి 5 ఏళ్లలో ఒక్క రాయలసీమలోని 15 ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇది మాత్రమే కాకుండా ఆవుకు టన్నలు, మన కర్నూలు జిల్లాలో ఆవుకు నంద్యాల దగ్గర ఆవుకు టన్నల్ ద్వారా గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాలెం జలాశయాలకు జలకళ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ నాటి చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోండి. పులివెందలకు కూడా సాగునీరు అందించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదండి. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని 4 దశాబ్దాలు 5 దశాబ్దాలుగా ఓట్లేస్తుంటే కనీసం వాళ్ళు నీళ్ళు ఇవ్వలేకపోతే ఆ పులివెందలకు కూడా నీళ్ళు అందించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అక్కడున్న రైతులు, సీనిగి రైతులు, అరటి రైతులకి డ్రిప్ పైన 90% సబ్సిడీ ఇచ్చి పులివెందుల్లో పట్టే అరటి పంటలు కావచ్చు, సీనిగి కావచ్చు, ప్రపంచానికి ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా తయారు చేసింది, హార్టికల్చర్ని డెవలప్ చేసింది మా తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కరువుగా మారిపోతుంది, కరువు సీమ, ఇక్కడ కనీసం పంటల అలాంటి దగ్గర కూడా హార్టికల్చర్ హబ్గా మార్చిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ఈరోజు ఎక్కడైనా వాటర్ కావాల్సి ఉంటే దాన్ని చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా సీమ వరప్రదాయన మచ్చుమర్రి పథకం కావచ్చు, పులకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇవన్నీ పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేశావు? 2019 నుంచి 24 వరకు 49 సీట్లతో 8 మంది ఎంపీలతో నువ్వు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటే 102 ప్రాజెక్టులని రాయలసీమలో పడుకోబెట్టిన నీచ చరిత్ర నీది కాదా జగన్మోహన్ రెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నావు, సమాధానం చెప్పు. ఇదే కాకుండా రాయలసీమలో ప్రాజెక్టులని పడుకోబెట్టాడు, పంటల్ని ఎండబెట్టాడు, తాగునీటి కటకటలాడే పరిస్థితి తీసుకొని వచ్చిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా? ముఖ్యంగా అనంతపురం జిల్లాలో సత్యసాయి ప్రాజెక్టు, శ్రీ సత్యసాయి బాబా గారిది, ఆ ప్రాజెక్టులో నీళ్ళు అందించే ప్రాజెక్టు, దాంట్లో కరెంటు బిల్లులు సరిగ్గా కట్టలేక ఆపేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమకు పట్టిన శని ఎవరన్నా ఉన్నారా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోనండి. ఇదే విధంగా హాంద్రినీవా కాలువ పనుల ద్వారా కృష్ణా జిల్లాలో 750 కిలోమీటర్లు తీసుకొని వెళ్ళిన ఘనత మాకు జరుగుతుంది. 19 నియోజకవర్గాల్లో దాదాపుగా 423 చెరువులు నింపిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ. ఇదే కాకుండా నేను గతం నుంచి కూడా వెళ్ళదలుచుకున్నా. ఈరోజు ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు కొంతమంది వాళ్ళ రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం, వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ఈరోజు మాట్లాడే వాళ్ళకి సూటిగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి ఏంటో తెలుసా? ప్రజల కోసం పనిచేస్తాం, ఈ తెలుగు జాతి కోసం పనిచేస్తాం. అది ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, ప్రాంతం ఏదైనా, ఆ పక్క ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఈ పక్క శ్రీకాకుళం కావచ్చు, ఈ పక్క ఖమ్మం కావచ్చు, కింద నెల్లూరు కావచ్చు, ఆ పక్క కర్నూలు, అనంతపురం, చిత్తూరు వరకు ఏ మూలకెళ్ళినా తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతాల సమన్యాయం కోసం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి మీరు. నాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కొత్తల్లో ఎస్ఎల్బీసీ, ఎస్ఆర్బీసీ కాలువల ద్వారా తాగునీరు, అదేవిధంగా సాగునీరు తీసుకొని రావాలని, సాగర్ జలాలను ఉపయోగించుకోవాలని చేసింది తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే విధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణలో కల్వకుర్తి ప్రాజెక్టు కావచ్చు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఏఎంఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కృష్ణా నది పైన ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహబూబ్ నగర్, ఉమ్మడి పాలమూరు జిల్లా జూరాలను అడిగితే చెప్తుంది తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో, కోయిల్ సాగర్ని అడిగితే చెప్తుంది తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందో. ఇదే కాకుండా కృష్ణా డెల్టాని, ముఖ్యంగా తెలంగాణ గడ్డపైన కృష్ణా డెల్టాను మోడర్నైజేషన్ చేసి 20 టీఎంసీ నీళ్లు మన భీమా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అందించిన ఘనత
తెలంగాణకి, ఈ పాలమూరు జిల్లాకి తెలుగుదేశం పార్టీది ఇది సగర్వంగా చెప్పుకోగలుగుతాం. 20 ఏళ్ళ అధికారంలో లేకపోయినా ఈ తెలంగాణ గడ్డపైన నాడు మేము చేసిన ప్రాజెక్టులు ఇవన్నీ మేము సగర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇదే కాకుండా గోదావరి నదిపైన ముఖ్యంగా ఆరుగుల రాజారాము గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ నిజామాబాద్ జిల్లాకి జీవనాడి, అదేవిధంగా ఆలీసాగర్ కావచ్చు, దేవాదుల ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇవన్నీ గోదావరి నదిపైన ఈ తెలంగాణ గడ్డపైన చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని సగర్వంగా చెప్తాం. ఇవే కాకుండా ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా చాగల్నాడు కావచ్చు, పుష్కరా కావచ్చు, తాటిపూడి కావచ్చు, ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇవే కాకుండా పట్టిసీమ నీళ్ళని కృష్ణా డెల్టాకు నీరు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం 6,280కి పైగా టీఎంసీలు వృధాగా పోతున్నాయి. ఆ నీళ్లను ఒడిసి పట్టాలి, ఈ తెలుగు నేలపైన ప్రతి ఎకరాకు నీళ్ళు అందించుకోవాలని ఒక బృహత్తర లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంటే, ఈరోజు కొంతమంది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి అటు ఆ రాష్ట్రంలో కావచ్చు, ఇటు ఈ రాష్ట్రంలో కావచ్చు, సీమ తెలంగాణ అని చెప్పి కొంతమంది రాజకీయ వాళ్ళు పప్పం గడుపుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు. ఇది ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు ఇంత చిత్తశుద్ధితో మాట్లాడుతున్నాం, ప్రతి ఒక్కటి లెక్కలతో మాట్లాడుతున్నాం, ఏదో గాలి లెక్కలు కాదు, కాకి మాటలు కాదు, ఈరోజు చిత్తశుద్ధితో మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలపైన ఉండే కమిట్మెంట్ ఇది. ఎందుకంటే ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేశాం. ఈరోజు ప్రతి ఒక్కడు వచ్చి రాయలసీమకు అన్యాయం జరిగిపోతుంది. ఏం అన్యాయం జరిగింది? ఆ అన్యాయం చేసింది ఎవర్రా అంటే దాంట్లోకి తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డిని అడిగే దమ్ము లేదు. వీళ్ళు రాజకీయ నిరుద్యోగులు. ఈరోజు వాళ్ళ పదవుల కోసం వచ్చి మా పైన బురజల్లుతూ ఉన్నారు. సిగ్గుపడండి. అంటే మీరు ఎక్కువగా ఇరిగేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు, అది కరెక్టే. మరి ఎందుకని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారు? ఎవరు పక్కన పెట్టారు? ఆంధ్రి నీవాని వెడల్పు చేసి కుప్పం వరకు నీళ్ళు అందించి సక్సెస్ అయింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కదా. ఈ రోజు కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టేసి, కరెంటు బిల్లులు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోతే ఆ బకాయిలు తీర్చి ఈరోజు కరెంటు బిల్లులు కడుతూ ఉండే తెలుగుదేశం పార్టీ. గాలేరు నగరిని పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. అదేవిధంగా వెలుగొండ రిజర్వాయర్ కావచ్చు, ఈ విధంగా మనం ఇటు చూసుకుంటే పల్నాడులో వరికిపుడిశాల కావచ్చు, అటుపక్క వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, ఆ పైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాష్ట్రంలో ఆ మూల నుంచి ఈ మూల వరకు ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులో అయినా కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు పరుగులు పెట్టిస్తూ పనిచేస్తుంది. ఇరిగేషన్కి తొలి ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఒకటి మా తెలుగుదేశం పార్టీ లక్ష్యం, గోదావరి కృష్ణా నదుల్ని ఈ తెలుగు నేలపైన అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు అందించాలి, ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యాలి అని చెప్పి ఈరోజు పార్టీ పనిచేస్తూ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏంటంటే రాజకీయ అవసరాలు తెలుగుదేశం పార్టీకి లేవండి. ఒకటే తెలుగుదేశం పార్టీ లక్ష్యం, ఎప్పుడు నాడైనా నేడైనా ఒకటే, ఈ తెలుగు జాతి కోసం పనిచేయడం, ఈ తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అంతేగాని ఏ ఒకరి కోసమో ఏ ఒక ప్రాంతం కాదు, అన్ని ప్రాంతాలకి సమన్యాయం జరగాలి, తెలుగు వాళ్ళు బాగుండాలి అనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యం. క్లియర్ కట్గా చెప్తున్నాం. దీంట్లో ఎలాంటి రాజీ లేదు. రాజీ లేని పోరాటం చేస్తాం. ఈరోజు బతికినా సచ్చినా ఈ తెలుగు జాతి కోసం మాత్రమే పనిచేస్తాం. గుర్తుపెట్టుకోండి. తెలుగు జాతులు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు అందించాలని ఈ రోజు కాదు, 1982లో పార్టీ పెట్టిన నాటి నుండి ఈనాటి వరకు మీరు చూసుకుంటే ఇంకుడు గుంతల కార్యక్రమం నుంచి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల వరకు తెలుగుదేశం పార్టీ రూపకల్పన చేసినట్టు తెలుగుదేశం పార్టీ విజన్ ఇలా ఉంటుంది. ఎందుకంటే నాడు ఇంకుడు గుంతలు కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, వాటర్ ట్యాంకులు కావచ్చు, నేడు బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్ళు అందించడం కావచ్చు, ఈ విధంగా ప్రాజెక్ట్స్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి గ్రావిటీ ద్వారా నీళ్ళు అందించాలన్న ఏ ఆలోచన చేసిందన్నా అది తెలుగుదేశం పార్టీ మాత్రమే చేసిందని నేను సగర్వంగా చెప్పుకోగలను. అది ఏ ప్రాంతంలో అయినా, అది తెలంగాణ అయినా కావచ్చు, ఉత్తరాంధ్ర అయినా కావచ్చు, కోస్తాంధ్ర అయినా కావచ్చు, రాయలసీమ అయినా కావచ్చు, ఏ జిల్లాలైనా, ఆ పక్క ఆదిలాబాద్ కాడ నుంచి మొదలు పెడితే ఈ మూల ఖమ్మం వరకు తెలంగాణలో, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కావచ్చు, ఈ పక్క అనంతపురం కర్నూలు నుంచి చిత్తూరు వరకు కావచ్చు, ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ ఇది ఇరిగేషన్ పైన. ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడే కొంతమందికి నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా. ఈరోజు వాళ్ళు ఏదో రాయలసీమకు మేమేదో చేసేసాం పొడి చేసామని చెప్పుకుంటున్నారు కదా. రాయలసీమలో మీరు తీసుకొని వచ్చిన ఒక కంపెనీ పేరు చెప్పండి, చెప్పలేరు ఈ వైసీపీ వాళ్ళు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని 1978 నుంచి ఆదరిస్తున్న కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కట్టలేకపోయారు మీరు. అది మీ బ్రతుకు. మీరు మా గురించి మాట్లాడతారా? ఈరోజు అనంతపురంకి కియా తీసుకొని వచ్చాం. ఈరోజు ఆ రోజు భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆటోమొబైల్ రంగంలో నేటికి కూడా ఆ కియా ఈరోజు అనంతపురంకి రావడం వల్ల అనంతపురం జిల్లా తలరాతలమై నాడు విభజన చట్టంలో ఈ విధంగా విడిగా యూనివర్సిటీలు ఇస్తే సెంట్రల్ యూనివర్సిటీని అనంతపురంలో పెట్టాం. అది తెలుగుదేశం పార్టీ ఘనత. ఈరోజు కూడా ఒక డిఫెన్స్ హబ్గా మార్చాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈరోజు కర్నూలు తీసుకొని ఒక సోలార్ హబ్గా మార్చాం. అది ఓర్వకల్లో ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు చూసుకుంటే డ్రోన్ హబ్గా మార్చాలని ఈరోజు ఒక డ్రోన్ పాలసీ తీసుకొని వచ్చి ఈరోజు మన విమానయాన శాఖ మంత్రి ఉంటే ఇక్కడ డ్రోన్ సిటీగా మార్చాలని ఈరోజు ఓర్వకల్ని తయారు చేస్తున్నాం. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ని పరుగులు పెట్టించాం. అది తెలుగుదేశం పార్టీ ఘనత. కడప జిల్లాలో తీసుకుంటే మీరు ఒకటి చూసుకుంటే కడప జిల్లాలో
ఏ ప్రాజెక్టు మనం మాట్లాడినా తెలుగుదేశం పార్టీ ఉంది. మైలవరం కావచ్చు, చిత్రావతి కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో నీళ్ళు అందించినటివే. ఇంకెందుకు గండికోట ద్వారా కూడా నీళ్ళు అందించిన ఘనత, రైతులకు డ్రిప్ పైన సబ్సిడీ అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు కొప్పర్తి ఇండస్ట్రీ కారిడార్ అభివృద్ధి చెందుతూ ఉంటుంది తెలుగుదేశం. కొప్పర్తి చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చెందుతుంది, దానికి కారణం తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీలో అనేక ఎలక్ట్రానిక్ కంపెనీలు కావచ్చు, తిరుపతి దగ్గర ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ పెట్టి అనేక కంపెనీలు సెల్కాన్, కార్బన్, డిక్సాన్, టీసీఎల్ లాంటి అనేక కంపెనీలు తీసుకొని వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఒక స్పోర్ట్స్ హబ్గా మారుస్తున్నాం, ఒక హార్టికల్చర్ హబ్గా మారుస్తూ ఉన్నాం. ఈ విధంగా రాయలసీమ పైన ఒక విజన్తో వెళ్తూ ఉన్నాం. నాడు మా యువ నాయకుడు లోకేష్ గారు చెప్పినట్టు మిషన్ రాయలసీమని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ, రాయలసీమ అంటే వెనకబడిన ప్రాంతం కాదు, ఈ దేశానికే వెన్నుముక్క లాంటి ప్రాంతం అనిపించే విధంగా ఈరోజు రాయలసీమ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. రాయలసీమ అభివృద్ధికి నిరంతరం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది. నాటి ఎన్టీ రామారావు గారి నుంచి నేడు లోకేష్ గారి వరకు ఒకే చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. అది మీరు ఇంకొకటి, రాయలసీమ మాత్రమే కాదు, ఏ ప్రాంతానికైనా తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి దాంట్లో తెలుగుదేశం పార్టీ మార్క్ ఇలాగే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం నా తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి, నా తెలుగు వాళ్ళు నెంబర్ 1గా ఉండాలని పనిచేస్తుంది. ఈరోజు కొంతమంది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. అది ప్రజలు ఆలోచించుకొని ఈ రాష్ట్ర యువత ఎవరైతే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర నుండి యువత ఆలోచించాలి. యువత ఆలోచించి ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలనుకునే పార్టీలకి సమాధానం చెప్పాలని తెలియజేసుకుంటున్నాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.